ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా సుమతి తన మేనత్త అని తెలుసుకొని మధుకి చెప్పడానికి ఇంకా రామ్ సీత మధు దగ్గరికి వెళ్తారు. రామ్ మన బావ, మన మేనత్త కొడుకు అని సీత మధుతో చెప్తుంది. ఇంకా మధు ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. రామ్ మనకి బావ అవుతాడని అంటుంది. ఇంకా సూర్య గురించి అడిగితే సూర్య లేడు, పక్క ఊరికి వెళ్ళాడు, సూర్యకి తెలిస్తే కుళ్ళుతో చస్తాడని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మధు తన జీవితంలో సుఖం సంతోషం లేదని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక సీత మధు ఎదురుగానే రామ్తో ఇంకా సంతోషంగా ఉంటూ ఉంటే ఇంకా మధు ఏమో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి గొంతును సవరించుకుంటుంది. ఇంకా సీత వాళ్ళు మనం వెళ్దామని చెప్పి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా మహాలక్ష్మి ఇంటి బయట గన్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇంకా అది చూసి అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి రామ్ సీతలను షూట్ చేస్తానని చెప్పి అంటుంది. ఇంకా చిన్న విషయానికి ఎందుకు అంత హడావిడి అని చెప్పి ఇంకా విద్యాదేవి అంటుంది. రామ్ ఇది వరకు నాకు చెప్పకుండా ఒక పని కూడా చేసేవాడు కాదు, ఇప్పుడు సీత రాముని మొత్తం మార్చేసిందని చెప్పి మహాలక్ష్మి అంటుంటే ఇంకా గిరి అర్చన ప్రీతి ఇలా అందరూ రామ్ తప్పుదోవలో వెళ్తున్నాడని చెప్పి అంటూ ఉంటే ఇంకా జనార్దన్ కూడా తాను మహాలక్ష్మికే సపోర్ట్ చేస్తున్నానని చెప్పి రామ్ సీత మాట వింటూ చెడిపోయాడని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు విద్యాదేవి సీత రాములకు పెళ్ళి అయింది, రామ్ సీతతో కాక మీతో ఉండాలి అనుకోవడం మీ తప్పు అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి మా ఇంట్లో నేను చెప్పిందే ఒప్పు, రామ్ మాతోనే ఉండాలి అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు రేవతి మరి మా అన్నయ్య నీతో ఎందుకు ఉంటున్నాడు వదిన, గిరి అన్నయ్య కూడా అర్చన వదినతోనే ఉంటున్నాడు కదా అని చెప్పి అంటుంది. చలపతి మీరు మీ ఆవిలతో కలిసి ఉండాలి, మీ మాటలు వినాలి, రామ్ మాత్రం వినకూడదా అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడు సుమతి అడుగుతున్నారు కదా మీ భార్య మాట గుడ్డిగా వినకుండా న్యాయం మాట్లాడండి, మీరు మీ తమ్ముడు మీ భార్యల మాట విన్నప్పుడు రామ్ ఎందుకు సీత మాట వినకూడదు అని చెప్పి అంటుంటే ఇంకా మహాలక్ష్మి ఇది నా ఇల్లు అని మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, ఇక్కడ నా మాటే వేదం అని చెప్పంటే ఇంకా అప్పుడు సుమతి ఇది మీ ఇల్లు కాదు సుమతి ఇల్లు, ఆవిడ తర్వాతే మీకు ఈ స్థానం దక్కింది, అలాంటి సుమతిని పక్కన పెట్టేశారు అని చెప్పి అంటుంటే ఇంకా మహాలక్ష్మి మీరు ఈ ఇంటికి గెస్ట్ మాత్రమే, అది గుర్తు పెట్టుకొని ప్రవర్తించండి మీరు అని చెప్పి అంటుంది. అప్పుడే సీతారాములు వస్తారు. ఇంకా మహాలక్ష్మి చేతిలో గన్ చూసి రామ్ భయపడుతూ ఉంటాడు. అసలు విషయం చెప్తా అంటే సీత వద్దని నేను చూసుకుంటా అని చెప్పి అంటుంది. ఇంకా సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఇంకా మహాలక్ష్మి సీత గన్ గురిపెడుతుంది. అందరూ సీతని తలో మాట అంటూ ఉంటారు. అత్తయ్యని మీరు క్షమించినట్లు ఈ భర్త తన భార్యను క్షమించడని చెప్పి ఇంకా జనార్దన్ని సీత అంటుంది. ఇంకా దాంతో రామ్ ఇక చాలు ఆపని చెప్పి అరుస్తాడు. సీత రామ్ని ఆపేస్తుంది. ఇంకా అందరూ సీతని కాల్చేయమని చెప్పి అంటూ ఉంటారు. సీత ఇంకా డైలాగ్స్ మొత్తం చెప్తూ ఉంటుంది. ఇంకా సీత ఓవర్ యాక్షన్కి రామ్ మంచినీళ్ళు తెచ్చి ఇస్తాడు. కామెడీ చేస్తావా అంటూ సీతని కాల్చాలని మహాలక్ష్మి గన్ పెడితే రామ్ ఎదురు వస్తాడు. దాంతో మహాలక్ష్మి రామ్ తప్పుకోలేదంటే ఇందులో ఉన్న తూట మీ ఇద్దరిని తాకుతుందని చెప్పి అంటుంది. ఇక సీత వచ్చి ఇద్దరిని చంపమని ఇంకా మహాలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక సీత రామ్ తనకు పుట్టుకతోనే సొంతమని, రామ్ తన మేనత్త సుమతి కొడుకని చెప్తుంది. ఇంకా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇంకా సీత జనార్దన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్న చెల్లి అని చెప్పి ఇంకా సీత చెప్తుంది. సీత ఇంక ఈ విషయం తెలిసి తనని మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందని చెప్పి ఇంకా రామ్ అంటాడు. ఇంకా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇంకా సుమతి ఏమో చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.